Hi guys, a very good morning to all of you. Name me Ravikran. Welcome back to our channel. So today I am in Dodge dealership in UAE. So Dodge లో మజిల్ స్పోర్ట్స్ కార్స్ ఏవైతే ఉంటాయో చూడడానికి చాలా బాగున్నాయి. సో ఆల్రెడీ నేను డాడ్జ్ చార్జర్ V8 ఇంజన్ది ఆల్రెడీ మన ఛానల్లో ఫీచర్ చేశాను. నౌ ఐ విల్ షో యూ ద డాడ్జ్ చార్జర్ GT V6. సో ఇది V6 ఇంజన్. V6 ఇంజన్ది సౌండ్ డిఫరెంట్ ఉంటుంది, V8ది డిఫరెంట్ ఉంటుంది. అండ్ మీకు పవర్ స్పెసిఫికేషన్స్ ఉంటాయి కదా, వీటిలో కూడా డిఫరెన్స్ ఉంది. బట్ మీకు డిజైన్ ఆస్పెక్ట్లో చూసుకుంటే మాత్రం డిజైన్ పరంగా సేమ్ ఉంటుంది. సో ఈ డాడ్జ్ చార్జర్ GT ఏదైతే ఉందో దీంట్లో ఎలాంటి ఫీచర్స్ ఉంటాయి ఏంటనేది ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. సో ఇక్కడ 2 కార్స్ ఉన్నాయి. సో దిస్ ఈజ్ ఆరెంజ్ ఎడిషన్ అండ్ ఇంకోటి ఏంటంటే గ్రీన్ కలర్ అనమాట. సో దీంట్లో 2 కలర్స్ ఉన్నాయి. సో నేను ఈ వైట్ కలర్ కార్ ఆరెంజ్ ఎడిషన్ ఉంది కదా, ఈ కార్ని ఒకసారి క్విక్ వాక్ అరౌండ్ చూపిస్తాను. సో వీడియో ఎండ్ వరకు చూడండి, మోస్ట్ ఎక్స్క్లూజివ్ వీడియో ఇది. సో మీరు కొత్తగా మన ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళంటే కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో ఇండియాలో మనకి ఈ డాడ్జ్ కార్స్ అవైలబుల్ లేవు, బట్ మనం ఏంటంటే మూవీస్లో కానీ లేకుంటే బయట కంట్రీస్కి వచ్చినప్పుడు ఈ కార్ చూస్తుంటాం. ఇవి ఏంటంటే ఇక్కడ కొంచెం అఫోర్డబుల్ రేంజ్లో ఉంటాయి అన్నమాట ఈ కార్స్ కూడా. అంటే నార్మల్గా మనము లైక్ హోండా అకార్డ్ ఇలాంటి కార్స్ ఏవైతే చూస్ చేసుకుంటామో ఆల్మోస్ట్ దానికంటే ఒక 50,000 dirhams ఎక్కువ ప్రైస్కి మనకి ఇలాంటి కార్స్ వచ్చేస్తాయి. సో యూఏలో ఏంటంటే కొంచెం అఫోర్డబుల్ అనమాట ఈ కార్స్. మోర్ ఓవర్ ఈ కార్స్ చాలా ఫాస్ట్. అండ్ ఈ కార్ ఉంది కదా మనం ఈరోజు ఫీచర్ చేయబోయే GT V6 ఏదైతే ఉందో ఇది ఫోర్డ్ మస్టాంగ్కి డైరెక్ట్ కాంపిటీషన్ అనమాట. ఫోర్డ్ మస్టాంగ్ ఏదైతే చూస్తామో అది 2 door కార్, బట్ ఇది 4 door కార్ విచ్ ఈజ్ మోర్ ప్రాక్టికల్గా అయితే మీకు 4 doors యాక్చువల్లీ 5 persons కూడా కూర్చోవచ్చు ఈ కార్లో. అండ్ పవర్ టార్క్ ఫిగర్స్ ఇవన్నీ కూడా నేను చెప్తాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. ఇప్పుడు అంతా కూడా ఫస్ట్ పర్సన్ వీడియో చూద్దాం. ఇస్ ద డాడ్జ్ చార్జర్ GT ఆరెంజ్ ఎడిషన్ అనమాట. సో ఈ కార్ ఏదైతే ఉందో ఇది డాడ్జ్ SRT అంటాం, స్ట్రీట్ రేసింగ్ టెక్నాలజీ దీంట్లో వాడింది. మీకు టోటల్ ఫుల్ కార్ అంతా కూడా రియర్ వీల్ డ్రైవ్ తోటి వస్తుంది. లుక్స్లో చూస్తే మాత్రం కార్ చాలా పెద్దగా ఉంటుంది అండ్ బాగా బోల్డ్ ఉంటుంది. చూడడానికి కూడా మజిల్ కార్ ఫీలింగ్ చూస్తేనే వచ్చేస్తుంది మనకి. సో ఇది టోటల్ మనకి ఫ్రంట్ సెక్షన్. సో ఫ్రంట్ ఒకవేళ మనము V6 V8ని మనం డిఫరెన్స్ చూడాలి అనుకుంటే V8లో ఏంటంటే ఇక్కడ ఎయిర్ వెంట్ లాంటిది ఒక స్కూప్ టైప్ ఇక్కడ వస్తుంది, దీంట్లో రాదు. సో అదొకటే డిఫరెన్స్ ఉంది. అండ్ కింద మీకు సెన్సార్స్ కానీ ఇవన్నీ కూడా మీకు దీంట్లో చూడడానికి ఏమి ఉండవు. అండ్ కింద మనకి ఫ్రంట్ లిప్ వచ్చింది. ఇదంతా కూడా టోటల్ మనకి LED లైట్ సిస్టమ్ అనమాట. సో నేను ఫస్ట్ ఒకసారి ఓవరాల్ 360 లుక్ చూపిస్తాను. సైడ్ ప్రొఫైల్లో కూడా మీకు వీల్స్ అనేది చాలా పెద్దగా వస్తున్నాయి. దీస్ ఆర్ లైక్ 20-inch వీల్స్. మీకు ఎడిషన్స్ని బట్టి మీకు లోపల ఉన్న కొంచెం కాన్ఫిగరేషన్స్ కూడా మారుతూ ఉంటాయి అన్నమాట. అండ్ ఇది టోటల్ రియర్ సెక్షన్, మీకు రియర్ సైడ్ ల్యాంప్ కూడా వచ్చింది. అండ్ ఇది టోటల్ బ్యాక్ సైడ్. అండ్ ఇది మనకి ఇంటిగ్రేటెడ్ స్పాయిలర్ ఉంది. ఇదంతా కూడా గ్రాఫిక్స్ అండ్ రియర్ డిఫాగర్. దిస్ ఈజ్ చార్జర్ అండ్ ఇట్స్ ఏ GT. సో ఈ వర్జన్ పేరు GT. అండ్ ఇది మనకి ఈ ప్రొఫైల్లో ఈ విధంగా ఉంటుంది. సో నౌ కమింగ్ టు ద మెయిన్ ఇంజన్. ఇది మీకు 3600cc ఇంజన్ తోటి వస్తుంది. అంటే 3.6 లీటర్ V6 ఇంజన్. మీకు పవర్ చూసుకుంటే 300 bhp పవర్ వస్తుంది 6350 RPMలో. అంటే అది ఆల్మోస్ట్ రెడ్ లైన్ లెవెల్లో మీకు ఫుల్ హార్స్ పవర్ వస్తుంది. అండ్ 352 Nm టార్క్ ఉంది 4900 RPMలో. సో మీకు కొంచెం మిడ్ రేంజ్లో మంచిగా మెయింటైన్ చేస్తే మీకు ఆ హై టార్క్ అనేది ఈ కార్లో తెలుస్తుంది. బట్ ఇక్కడ నేను ఆల్రెడీ ఫీచర్ చేసిన V8 ఉంది కదా, దీంట్లో మీకు పవర్ అండ్ టార్క్గా చాలా లో రేంజ్లో వచ్చేస్తాయి అన్నమాట. సో ఇదే మీకు పర్ఫార్మెన్స్లో దీంట్లో ఉన్న డిఫరెన్స్. అండ్ మీకు దీని ఇంజన్ బే కూడా చూస్తాను. ఇంజన్ లోపల కూడా మీకు టోటల్గా ఇక్కడ డిఫరెంట్ ఉంటుంది. సో దీన్ని ఓపెన్ చేయాలంటే కింద ఇక్కడ హుడ్ ఉంటుంది ఈ విధంగా ఇక్కడ. సో మజిల్ కార్స్లో కొంచెం ఫ్యాన్సీ ఐటమ్స్ ఇవన్నీ ఏముండవు దీంట్లో. సో టోటల్ ప్యూర్ రా అనమాట. అండ్ ఇదంతా కూడా హైడ్రాలిక్ స్టడ్స్ తోటి వస్తుంది. అండ్ ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది. ఇది 3.6 లీటర్ VVT టెక్నాలజీతో పాటు వస్తుంది. అండ్ ఇదంతా ఎయిర్ ఫిల్టర్ ఇవన్నీ కూడా. ఇది మరీ పెద్దగా ఏం లేదు ఇంజన్ సైజు, బట్ ఈ కార్ది చూస్తే మాత్రం ఇది చాలా పెద్దగా ఉండే. అది ఆల్రెడీ వీడియో మన ఛానల్లో ఉంది, చూడాలనుకుంటే మీరు ఈ కార్ చూడొచ్చు, స్కాట్ ప్యాక్ది. సో ఇది మెయిన్ ఇంజన్ బే. ఇక్కడ కూడా దీనికి ఇన్సులేషన్ వచ్చింది. అండ్ ఇది ఇక్కడ ఎయిర్ డక్ట్ కూడా ఉంది, లైక్ లోపల ఎయిర్ బ్రీతింగ్ కోసం. సో ఇది దిస్ ఈజ్ ఫంక్షనల్ అనమాట, ఫంక్షనల్ ఎయిర్ స్కూప్. సో డిజైన్ చూస్తే అంతా కూడా ఫ్లోటింగ్ బానెట్ అనేది వచ్చింది. ఇదంతా కూడా డిజైన్ ఈ విధంగా చూడడానికి హెవీగా కనబడుతుంది. అండ్ నేను మీకు కీ కూడా చూపిస్తాను. సో ఇది మనకి మెయిన్గా దీని కీ. సో ఇట్ సేస్ డాడ్జ్. దీని మీద మనకి లాక్, అన్లాక్, బూట్ లిడ్ ఓపెన్ అండ్ రిమోట్ స్టార్ట్ కూడా ఉంది.
సో రిమోట్ తోటి కూడా డైరెక్ట్గా స్టార్ట్ చేయొచ్చు లోపల కూర్చోకుండా. అండ్ ఇంకోటి ప్యానిక్ బటన్ అని చెప్పేసి ఒకటి వచ్చింది. అండ్ ఒకసారి అన్లాక్ చేస్తాను. సో ఇది మనకి మెయిన్గా లైట్స్. సో ఇండికేటర్స్ ఇంకా డిఆర్ఎల్ రెండు కూడా దీంట్లో ఇంటిగ్రేషన్ వచ్చింది. ఇది బై ఫంక్షనల్ ఎల్ఈడి ప్రొజెక్టర్. అండ్ దీని మీద కూడా ఇక్కడ డార్జ్ అని చెప్పేసి వచ్చింది, చిన్న అటెన్షన్ టు డీటెయిల్. అండ్ ఇక్కడ సైడ్లో ఇక్కడ అంబియర్ లైట్ వస్తుంది. అండ్ కింద మీకు ఫాగ్ ల్యాంప్ వచ్చింది. నో ఇక్కడ సైడ్ వెంట్స్ ఇలాంటివి ఏం రాలేదు దీనికి. అండ్ ఇక్కడ డిజైన్ లిప్ ఉంది. అండ్ ఇది మనకి ఈ ప్రొఫైల్. కమింగ్ టు ద వీల్స్. సో ఈ కార్లో వాడింది 20 ఇంచ్ అలాయ్ వీల్స్ వస్తున్నాయి. సో మీకు టైర్ సైజు కూడా మీకు 245/45 ZR 20 ఇంచ్ అలాయ్ వీల్స్. మీకు ఫ్రంట్ అండ్ బ్యాక్ మీకు టోటల్ బ్రెంబో డిస్క్ బ్రేక్స్ వస్తున్నాయి, 4 పిస్టన్ క్యాలిపర్స్వి. మీకు ఈ మోడల్ తీసుకుంటే బ్రేక్స్ అనేది డిఫరెంట్ ఉన్నది. అండ్ ఇక్కడ ఇంకొక మోడల్ ఉంది, ఈ కార్వి బ్రేక్స్ అనేది డిఫరెంట్గా ఉంది. సో దానికి దీనికి కొంచెం ప్రైస్ డిఫరెన్స్ కూడా వచ్చిందనమాట. సో ఈ కార్ ప్రైస్ చూస్తే మీకు 174,900 ఉంది. అండ్ ఈ కార్ చూసుకుంటే 179,900 ఉంది. సో దెర్ ఇస్ ఎ డిఫరెన్స్. సో ఇట్లా చిన్న చిన్న ఎడిషన్స్ తీసుకుంటే ఏంటంటే కొంచెం చేంజెస్ అనేవి ఉంటాయి. అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ కూడా యాక్చువల్లీ తక్కువనే ఉంటుంది. ఇవి ఏంటంటే స్పోర్ట్స్ కార్స్ కాబట్టి మనము హైవే మీద వాడుకోవడానికి బాగుంటుంది. అండ్ ఇక్కడ మిర్రర్స్ దగ్గర మీకు కెమెరా అలాంటివి ఏమి ఉండవు దీంట్లో. సో ఓన్లీ మీకు రియర్ కెమెరా మాత్రమే వస్తుంది. అండ్ ఇక్కడ పైన కూడా మీకు అడాప్టివ్ ADASకి సంబంధించిన ఫీచర్స్ కూడా దీంట్లో ఏమి ఉండవు. సో కంప్లీట్లీ మాన్యువల్ అనమాట. ఒకవేళ టాప్ అండ్ హై ఎండ్కి వెళ్ళాలి అనుకుంటే మనం ఇలాంటి కార్కి వెళ్ళాలి. సో ఈ కార్కి ఇంకా మీకు సస్పెన్షన్ చూసుకుంటే సస్పెన్షన్ అయితే మీకు స్పోర్ట్స్ సస్పెన్షన్ వస్తుంది. సో డిపెండింగ్ అపాన్ డ్రైవింగ్ మోడ్స్ మీకు అవన్నీ మారుతూ ఉంటుంది. అండ్ ఇంకోటి డిఫరెన్స్ కూడా ఏంటంటే ఈ GT మోడల్లో ఇప్పుడు ఈ వేరియంట్ ఏదో చూసినామో దీనికి ఇక్కడ డాష్బోర్డ్ మీద ఇక్కడ ట్రిమ్ అనేది వేరే ఉంది. అండ్ ఈ కార్లో ఉన్న డాష్బోర్డ్ ట్రిమ్ అనేది వేరేగా ఉంది. సో ఇది గ్రీన్ కలర్, ఇది కూడా GT మోడలే. సో ఇక్కడ దీనికి కార్బన్ ఫైబర్ అనేది వచ్చింది, చూపిస్తాను ఇక్కడ. సో ఇక్కడ చూస్తే ఇదంతా కూడా టోటల్ కార్బన్ ఫైబర్ వచ్చింది. ఈ ప్యానెల్ మొత్తం, ఈ డాష్బోర్డ్ ప్యానెల్ ఏదైతుందో ఎవ్రీథింగ్ ఇదంతా కూడా కార్బన్ ఫైబర్. అండ్ ఇక్కడ కింద గేర్ లీవర్ పక్కన కూడా ఇదంతా కూడా కార్బన్ ఫైబర్ వచ్చింది. సో ఇదొక డిఫరెన్స్ అనేది ఉంది. నేను మీకు ఇంటీరియర్లో వైట్ కలర్ కార్లో చూపిస్తాను, ఆరెంజ్ ఎడిషన్లో. సో నౌ ఇట్స్ టైమ్ టు స్టార్ట్ ది ఇంజన్. సో ఈ కార్ రిమోట్ స్టార్ట్ తోటి ఆన్ అవుతుంది. Let me click 2 times. సో లెట్స్ గెట్ ఇన్ సైడ్. అండ్ రియర్ సెక్షన్ అయితే ఆల్రెడీ చూపించింది. అండ్ టెయిల్ ల్యాంప్స్ చూపిస్తాను మీకు, ఒకసారి అన్లాక్ చేస్తాను మళ్ళీ. సో దీస్ ఆర్ ద టెయిల్ ల్యాంప్, బ్యూటిఫుల్. నైట్ టైం రోడ్ మీద వెళ్తున్నప్పుడు మాత్రం అసలు ఆ గ్లాన్స్ చూడడానికి అసలు వేరే లెవెల్ కనబడుతుంది. నేను ఆల్రెడీ రోడ్ మీద ఇక్కడ చూశాను UAEలో, సౌండ్స్ చాలా బాగున్నాయి. అండ్ ఈ లైట్స్ చూడగానే ఇంకా ఇది డాడ్జ్ కార్ అని చెప్పేసి మనం గుర్తుపట్టేయచ్చు అనమాట. సో ఆ విధంగా ఉంటుంది దీని లైట్స్. అండ్ ఇప్పుడు మెయిన్ ఇంటీరియర్. సో ఇంటీరియర్ ఈ కార్ చూస్తే మనకి బ్లాక్ విత్ ఆరెంజ్ కలర్ స్టిచ్చింగ్ వచ్చింది, ఇది ఆరెంజ్ ఎడిషన్ కాబట్టి. అండ్ ఇది టోటల్ విండో మీద కూడా సాఫ్ట్ ఫ్యాబ్రిక్ వచ్చింది, విండో కంట్రోల్స్ అండ్ మెమరీ ఫంక్షన్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ ఎలక్ట్రిక్ అసిస్టెడ్ సీట్స్. అండ్ ఈ సీట్స్ ఏమో మీకు అల్కంటారా విత్ నాపా లెదర్, ఈ రెండు కాంబినేషన్లో ఈ సీట్స్ ఉన్నాయి. సో లోపల కూర్చున్నప్పుడు ఏంటంటే టక్కినై కూర్చుంటాం అనమాట. అండ్ ఇది మనకి మెయిన్ దీంట్లో డాష్బోర్డ్. ఈ పైన కూడా కొంచెం సాఫ్ట్ మెటీరియల్ ఉంది, సాఫ్ట్ టచ్ లెదర్. అండ్ ఇక్కడ లైట్ కంట్రోల్స్, బూట్ లిడ్ ఓపెన్, AC. అండ్ నేను లోపల ఒకసారి కూర్చుంటాను. ఇప్పుడు ఆన్ చేయాలంటే ఇక్కడ మీకు స్టాప్ బటన్ ఉంటుంది, యాక్సా రిమోట్. ఈ టోటల్ స్క్రీన్ అనేది వచ్చింది ఇక్కడ. సో దీని మీద పార్కింగ్, న్యూట్రల్, రివర్స్ డ్రైవ్, మాన్యువల్, ఫ్యూయల్ గేజ్ ఇవన్నీ ఉన్నాయి. కింద స్క్రోల్ చేస్తున్నాను, TPMS వచ్చింది. అండ్ ఇది టోటల్ మనకి పర్ఫార్మెన్స్ సిస్టమ్, ఫ్యూయల్ రేంజ్, ట్రిప్ ఇన్ఫర్మేషన్, ఆడియో, మెసేజెస్, స్క్రీన్ సెటప్, స్పీడోమీటర్. సో ఇక్కడ పర్ఫార్మెన్స్లో కూడా ఇన్ఫర్మేషన్ మార్చుకోవచ్చు. 0 to 100 టైమర్, 400 బ్రేకింగ్ డిస్టెన్స్, G ఫోర్స్.
ఈ కార్ ఏంటంటే మనం పుల్ చేసినప్పుడు సడన్ పుల్ వస్తుంది కదా, మనకి ఎంత జీ ఫోర్స్ తోటి మనం ముందుకు వెళ్తున్నాం అనేది అది కూడా మీకు తెలిసిపోతుంది. అండ్ ఈ గేజెస్ కూడా చూడండి. సో టోటల్ ఈ కార్లో అయితే 6300 వరకు రెడ్ లైన్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడేమో 260 వరకు స్పీడ్ మీటర్ ఉంది. యాక్చువల్గా టోటల్ స్పీడ్ కూడా వెళ్ళిపోతుంది ఈ కారు. 200 అయితే ఈజీగా ఉంటుంది, ఎందుకంటే ఆల్రెడీ మస్టాంగ్లో నేను డ్రైవ్ చేసినప్పుడే 200 అనేది అది ఈజీగా క్రాస్ అయిపోతుండే. ఒకవేళ ట్యూన్ చేసుకుంటే ఇంకా వేరే లెవెల్లో ఉంటుంది. అండ్ ఇది మనకి సెంటర్ స్క్రీన్, ఇక్కడ ఏసీ వెంట్స్, కార్ మొత్తం మీకు ఎయిర్ బ్యాగ్స్ వస్తున్నాయి. అండ్ ఇది మనకి కార్ టోటల్ బ్యాక్ సైడ్ కానీ ఇదంతా ఈ విధంగా ఉంటుంది. వెనకాల వాళ్ళు కూడా కూర్చోవచ్చు. సో అందుకే నేను ఈ కార్ని ప్రాక్టికల్ అని చెప్పేసి అన్నా. సో ఇప్పుడు ఈ స్క్రీన్లో ఉన్న ఆప్షన్స్ చూద్దాం. స్క్రీన్లో ఫస్ట్ వచ్చింది మీడియా, క్లైమేట్ కంట్రోల్స్ అంటే సీట్ కంట్రోల్స్ ఉన్నాయి. సీట్ కంట్రోల్స్లో మీకు హీటెడ్ అండ్ వెంటిలేటెడ్ సీట్స్, హీటెడ్ స్టీరింగ్ వీల్, ప్యాసింజర్ హీటెడ్ వెంటిలేటెడ్. అండ్ ఇక్కడ యాప్స్లోకి వెళ్దాం. యాప్స్లోకి వెళ్ళగానే ఫస్ట్ మనకి ఇక్కడ పర్ఫార్మెన్స్ అని వచ్చింది. పర్ఫార్మెన్స్కి వెళ్తే ఇక్కడ డ్రైవ్ మోడ్ సెటప్, లాంచ్ కంట్రోల్ ఉంది. ఇది లాంచ్ రెడీ, లాంచ్ కంట్రోల్. అండ్ ఇది స్పోర్ట్ మోడ్ సెటప్. దీనిలో ఇంజన్ ట్రాన్స్మిషన్ స్పోర్ట్ నార్మల్ ఉంది. సో ఇక్కడ ఈ కార్ డిఫరెన్స్ ఏంటంటే, ఇది మనము జీటీ మోడల్ తీసుకుంటే ఇక్కడ ట్రాక్ మోడ్ అనేది రావట్లేదు. అదే అక్కడ ముందున్న కార్ నేను ఆల్రెడీ ఫీచర్ చేసింది కదా, దాంట్లో ఇంకా ట్రాక్ మోడ్ కూడా సపరేట్గా వస్తుంది. సో దీనికి ఇలాంటి స్పెక్స్ అనేది డిఫరెన్స్ అనేది ఉంటుంది. సో ఇంజన్ ట్రాన్స్మిషన్ మార్చుకోవచ్చు, ప్యాడల్ షిఫ్టర్స్ ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు, ట్రాక్షన్ కంట్రోల్స్ నార్మల్, స్పోర్ట్, ఇది స్టీరింగ్ స్పోర్ట్, నార్మల్ అండ్ కంఫర్ట్ మోడ్ ఇలాంటివి దీంట్లో ఉన్నాయి. అండ్ దీని తర్వాత మనకి పర్ఫార్మెన్స్ పేజెస్కి వెళ్తే డార్జ్లో ఏంటంటే నాకు ఇది చాలా నచ్చింది. దీంట్లో మనకి గేజెస్ ఇవన్నీ వస్తాయి, కూలింగ్ టెంపరేచర్, కరెంట్ గేర్, టైమర్స్ కానీ ఇక్కడ గేజెస్ అని ఉన్నాయి. ఆయిల్ టెంపరేచర్, ప్రెషర్, కూలెంట్, బ్యాటరీ వోల్టేజ్, ఇది మనకి జీ ఫోర్స్, ఇది ఇంజన్ పవర్, టార్క్, ఆయిల్ ప్రెషర్ ఇవన్నీ ఎంత వస్తున్నాయి డ్రైవ్ చేసినప్పుడు అనేది వస్తుంది. అండ్ ఇంకో డైనో మోడ్ కూడా ఉంటుంది. మనం డైనో చేసినప్పుడు ఆ డైనో గ్రాఫ్ గురించి అని ఎంత టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది ఏందనేది. అండ్ దీని తర్వాత డిమ్మింగ్ మిర్రర్, క్లైమేట్ కంట్రోల్ అండ్ సీట్ కంట్రోల్స్, సెట్టింగ్స్, ఇది కంపాస్, నావిగేషన్ అండ్ ఇది వెహికల్ సెట్టింగ్స్. సో ఈ విధంగా ఉంటుంది. సేఫ్టీ అండ్ డ్రైవింగ్ అసిస్టెన్స్ బేసిక్గా దీంట్లో నార్మల్గా రియర్ కెమెరా ఉంది, హిల్ స్టార్ట్ అసిస్ట్ ఉంది, ఇవి మాత్రమే దీంట్లో ఉంటాయి. ఇంకా అడాస్ ఫీచర్స్ కావాలనుకుంటే వేరే మోడల్ చూసుకోవాలి. అండ్ ఇక్కడ పైన చూసుకుంటే మీకు సన్ రూఫ్ ఆప్షన్ ఉంది, సన్ రూఫ్ విత్ సన్ షేడ్. అండ్ ఇవి హాలోజన్ లైట్స్ వస్తున్నాయి. అండ్ ఇక్కడ మీకు మిర్రర్ విత్ వ్యానిటీ లైట్. అండ్ ఇప్పుడు స్టీరింగ్ వీల్ మీద చూసుకుంటే స్టీరింగ్ ఇక్కడ అన్ని మీడియా కంట్రోల్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా రెగ్యులర్ క్రూజ్ కంట్రోల్ అనమాట, నార్మల్ క్రూజ్ కంట్రోల్ దీని మీద ఉన్నది. అండ్ ఇవి ప్యాడల్ షిఫ్టర్స్, ఇదంతా కూడా 8 స్పీడ్ ట్రాన్స్మిషన్, గేర్ లివర్, పార్కింగ్, రివర్స్, న్యూట్రల్ డ్రైవ్, మాన్యువల్ ప్లస్, మాన్యువల్ మైనస్. అండ్ ఇక్కడ స్పోర్ట్ డ్రైవింగ్ మోడ్, సూపర్ ట్రాక్ ప్యాక్, పార్కింగ్ అసిస్ట్ అండ్ ఇంకోటి ట్రాక్షన్ కంట్రోల్. ఇక ట్రాక్షన్ కంట్రోల్ ఆఫ్ చేసినామంటే ఇంకా టోటల్ మ్యాడ్ అనమాట, ఇంకా రియర్ వీల్ మొత్తం డ్రిఫ్ట్ అవుతూ ఉంటుంది. ఇదంతా ఏసీ కంట్రోల్స్, డ్యూయల్ జోన్ ఉంది మీకు. ఇక్కడ కొంచెం స్టోరేజ్ స్పేస్, 12 వోల్ట్ సాకెట్, ఇక్కడ కీ పెట్టుకోవడానికి. అండ్ ఇక్కడ కొంచెం కప్ హోల్డర్ స్పేస్ ఉంది. అండ్ ఇది మనకి ఆర్మ్ రెస్ట్, లోపల కూడా 12 వోల్ట్ సాకెట్ అనేది ఉంది. అండ్ ఇది టోటల్ సైడ్ సీట్స్, ఆరెంజ్ కలర్ స్టిచ్చింగ్, బ్యాడ్జింగ్, ఇట్స్ ఏ చార్జర్. అండ్ ఇది మనకి గ్లవ్ బాక్స్ కూడా డీసెంట్ సైజ్ ఉంది, అంటే కంపార్ట్మెంట్స్ లాగా ఉంది దీంట్లో. ఇంకోటి ఈ కార్కి మనకి గెట్టింగ్ ఇన్ అండ్ అవుట్ ఈజ్ వెరీ ఈజీ. నార్మల్గా స్పోర్ట్స్ కార్స్లో ఏంటంటే లోపల కూర్చోవడానికి చాలా ప్రాబ్లం అవుతుంది, కూర్చోాలంటే కూడా లోలో ఉంటుంది. బట్ ఈ కార్ ఏంటంటే లోపల కూర్చోవడానికి ఈజీగా ఉంది. అండ్ ఇప్పుడు బ్యాక్ సెక్షన్లో చూస్తాను. సో బ్యాక్ సెక్షన్ కూడా 3 అడల్ట్స్ యాక్చువల్లీ కూర్చోవచ్చు దీంట్లో. అండ్ దిస్ ఈజ్ ద మిర్రర్, విండో కంట్రోల్. అండ్ ఇది కూడా సేమ్ అదే ఫ్యాబ్రిక్ వచ్చింది, అల్కంటారా విత్ నాపా లెదర్, ఆరెంజ్ స్టిచ్చింగ్. ఇవన్నీ కూడా మీకు ఐఎస్ఓ టెథర్ మౌంట్స్ ఉన్నాయి, సీట్ బెల్ట్ ప్రీటెన్షన్స్ ఉన్నాయి, రియర్ కూడా ఏసీ వచ్చింది, హెడ్ రెస్ట్, రియర్ వాళ్ళకి మాత్రం హెడ్ రెస్ట్ నాన్ అడ్జస్టబుల్. అండ్ ఇది మనకి దీనిలో ఉన్న ఇంటీరియర్ అనమాట. అండ్ ఫ్యూయల్ లిడ్ అన్నది ఇక్కడ వచ్చింది. సో కార్ ఏ విధంగా అనిపించింది నాకు కింద కామెంట్లో చెప్పండి. నాకైతే మంచిగా అనిపించింది కార్. ఒకవేళ అఫోర్డబుల్ వాల్యూ ఫర్ మనీ అని అనుకుంటే గో ఫర్ V6, పర్ఫార్మెన్స్ ఫుల్ కావాలనుకుంటే గో ఫర్ V8. సో ఆ విధంగా ఉంటుంది. సో నెక్స్ట్ నాకు తెలిసి ఇంకా ఫ్యూచర్లో ఇంకా ఈ కార్స్ రావు, ఎందుకంటే డార్జ్ ఇంకా చెప్పేసింది అనమాట. నెక్స్ట్ అన్నీ కూడా వచ్చేవి ఈవీస్ అయినా రావచ్చు, లేకుంటే హైబ్రిడ్స్ అయినా రావచ్చు. సో ఇప్పుడు ప్రజెంట్ ఉన్న స్టాక్ని బట్టి ఇంకా డెలివరీస్ అనేవి ఉంటాయి. బట్ సమ్హౌ వీ విల్ మిస్ దిస్ కార్స్, ఎందుకంటే ఆ సౌండ్ వింటేనే మనకు మంచి ఫీల్, వైబ్ వస్తుంది. బట్ ప్రొడక్షన్ ఇంకా తర్వాత ఉండదు ఫ్యూచర్లో అని తెలిస్తే మాత్రం ఇట్ యాక్చువల్లీ హర్ట్స్ అనమాట. సో ఇది డార్జ్ చార్జర్ది నా నుంచి ఒక క్విక్
రివ్యూ అనమాట V6 ఇంజన్ది. సో V8 ఇంజన్ది కూడా వీడియో ఉంటుంది, చూడాలనుకున్న వాళ్ళు. తర్వాత మనకి నెక్స్ట్ వీడియో డాడ్జ్ ఛాలెంజర్ వీడియో కూడా వస్తుంది. ఆ కారు కూడా చూడండి, మీకు మూవీస్లో ఆ కారు చూస్తుంటారు. ఇవన్నీ కూడా యాక్చువల్గా మూవీస్లలో వాడే కార్సే. మనకి ఆ వైబ్స్ అనేది వచ్చేస్తాయి అనమాట ఈ కార్ని చూడగానే. సో ఓవరాల్ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో. సో వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మోర్ ఎక్స్క్లూజివ్ కంటెంట్ ఛానల్లో వస్తూనే ఉంటుంది. సో డూ సపోర్ట్, స్టే కనెక్టెడ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సీ యూ అంటిల్ దెన్, బాయ్. రవికిరణ్ సైనింగ్ ఆఫ్.